నేను మొన్నే ప్రస్తావించాను. ముందు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మనం భక్తుల పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాలి. ఇంతకుముందు శ్రీవాణి తీసేస్తానంటే చాలా తప్పు. శ్రీవాణి ద్వారా బ్రేక్ దర్శనానికి రాజకీయ నాయకుల దగ్గర బారులు తిరగకుండా 10,000 రూపాయలు పెట్టి సరే అంత ఎఫర్ట్ చేయగలుగుదాం అనుకున్నటువంటి వాళ్ళే వస్తారు. దాంతోపాటు ఆ డబ్బులతో ఆలయాల నిర్మాణం జరుగుతోంది. దళితవాడల్లో, గిరిజనవాడల్లో, బడుగు బలహీన వర్గాలు ఉండేటటువంటి ప్రాంతాల్లో. అది అటు రెండు వైపులా ప్రయోజనం ఉంది. కాబట్టి దాన్ని తీయడం మంచిది కాదన్నది ఎలక్షన్స్ ముందు నుంచి చెప్తాను. ఎలక్షన్స్ అయ్యాక కూడా చెప్తానే వచ్చాను. టీటీడీ బోర్డు రాకముందు చెప్పాను, టీటీడీ బోర్డు వచ్చాక కూడా మాట్లాడుకున్నాను. ఒక రకంగా మంచి పనే చేశారు. ఇప్పుడు ఆలయాలు ఎస్సీ ఎస్టీ ప్రాంతాల్లో ఆలయాలు కట్టడానికి కంటిన్యూ చేస్తుంది ప్రభుత్వం. అట్లాగే శ్రీవాణి కంటిన్యూ చేసుకొస్తున్నారు. అట్లాగే మొన్నే చెప్పాను, ఏదైతే ఒక రోజుకి నిన్న మొన్న కూడా నా వీడియోలు ఫాలో అయ్యేటటువంటి వాళ్ళు అబ్జర్వ్ చేస్తుంటారు. ఒక రోజుకి 70,000 60,000 దర్శనాలు చేయగలం, మ్యాక్సిమం 90,000 చేయగలం. బాగా తోసి అవతల పడేస్తే అట్లాంటి సందర్భంలో అసలు ఏదైతే వైకుంఠ ఏకాదశికి విపరీతమైన రికమెండేషన్స్ ఉంటాయి. దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి జడ్జీలు అడుగుతారు, ఎమ్మెల్యేలు అడుగుతారు, మంత్రులు అడుగుతారు, ఎంపీలు అడుగుతారు. అలాగే మంత్రులు, ఆయా రాష్ట్రాల మంత్రులు కూడా అడుగుతుంటారు, ముఖ్యమంత్రులు కూడా వస్తానంటుండేటటువంటి పరిస్థితి. అట్లాంటి సిచ్యువేషన్లో ఒక్క రోజులో వాళ్ళకి ఆ వీఐపీలకే సగం టైం సరిపోతుంది. సాధారణ భక్తులకు వచ్చేటప్పటికి కనీసం 30-40 వేల మందికి చేయడం కూడా కష్టమవుతుంది. అందుకనే ఏకాదశి ద్వాదశి రోజున కూడా చేస్తారు. అయితే అప్పట్లో ఏదైతే పండితులందరూ, స్వామీజీలు వీళ్ళందరినీ కూర్చోబెట్టి ఆగమశాస్త్ర ప్రకారమే 10 రోజులు జరపచ్చు అన్నటువంటిది, ఉత్తర ద్వార దర్శనం అన్నటువంటి అప్పుడు నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మధ్యన క్రిందటేడాది తొక్కిసలాట జరిగినటువంటి నేపథ్యంలో టోకెన్లకు సంబంధించి కొంత ఇష్యూ అయ్యి అసలు అది ఎందుకు పెట్టాలి, 10 రోజులు ఎందుకు పెట్టాలి, అది కరుణాకర్ రెడ్డి ప్లాన్ చేశాడు లేకపోతే ఇంకోళ్ళు చేశారంటే తప్పుడు ప్రచారం చేస్తున్నప్పుడు నేను చెప్పేది కరుణాకర్ రెడ్డి ఇష్టం కాదు, లేదు కరుణాకర్ రెడ్డికి ఆ టికెట్లు డబ్బులు ఏం రావు, ఒత్తిడి తగ్గించుకోవడానికి తను చేసి ఉండొచ్చు, బట్ భక్తులకి దర్శనానికి సంబంధించి ఒక మంచి పాయింట్ అవుతుంది అన్నట్టు. నిన్ననే కరుణాకర్ రెడ్డి కూడా స్టేట్మెంట్ ఇచ్చుకొచ్చారు. వాళ్ళు దాని మీద నిర్ణయాలు తీసుకోబోతున్నారు, 2 రోజులకు కుదించాలన్నటువంటి దాని మీద. అది మంచిది కాదు అన్నటువంటిది. ఇవాళ ఎట్టకేలకు చివరికి ఏదైతే టికెట్ల లోపభూయిష్ట విధానాలు లేకుండా చూడాలని నిర్ణయించుకుంటూ వైకుంఠ ద్వార దర్శనం 10 రోజులు ఉండాలి, తద్వారా ఎక్కువ మందికి దర్శనాలు కల్పించాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ద్వార దర్శనాలు గతంలోలాగా 10 రోజుల పాటు నిర్వహించాలని డిసైడ్ చేశారు. తద్వారా గత ప్రభుత్వపు హయాంలో ప్రారంభమైందని కొనసాగించబోతున్నారు.